తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ నుంచి పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? తొలి 2 గంటల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఓటర్లు అయితే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ సప్తగిరి కాలనీ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకుందుకు వచ్చిన జనాలను చూడొచ్చు. చాలా ఇక్కడున్న ప్రతి బూత్లో కూడా ఇట్లాంటి క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే 7 గంటల కంటే ముందే చాలామంది గేట్ల దగ్గరకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలము, వేసవి తీవ్రత కారణంగా ఉదయమే ఓటు వేసిపోదామన్న ఆలోచనతో చాలామంది వచ్చారు. కానీ దానికి అనుగుణంగా ఈరోజు వాతావరణం కూడా కొంత సహకరించింది. దానికి అనుగుణంగా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కొద్దిసేపట్లో అధికారికంగా పోలింగ్ పర్సెంటేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. కాకపోతే మనకు అందిన సమాచారం ప్రకారం 9 to 10% కంటే ఎక్కువ పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కరీంనగర్ లోక్సభ పరిధిలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బండి సంజయ్ ఇక్కడ జ్యోతినగర్లోని సాధనా స్కూల్లో, తర్వాత వెలిచాల రాజేంద్రరావు శ్రేయ వొకేషనల్ కాలేజీలో, తర్వాత వినోద్ కుమార్ ఉర్దూ మీడియం ముకరంపుర పాఠశాలలో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సిపి అభిషేక్ మహంతి కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్గా 2194 పోలింగ్ కేంద్రాలు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉంటే మొత్తం కరీంనగర్ లోక్సభ దాదాపు 5 జిల్లాల్లో విస్తరించింది. కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల, జగిత్యాల, అటు సిద్దిపేట, హన్మకొండ, ఈ 5 జిల్లాల పరిధిలో కూడా ఉన్నారు. 5 జిల్లాల పోలీసులు కోఆర్డినేట్ చేసుకొని దీనికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, తర్వాత బందోబస్తు కావచ్చు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్గా అన్ని జిల్లాల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటారు. చాలామంది ఇక్కడ క్యూ లైన్లు బాగా ఉండడంతో వచ్చి కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లు నిల్చోలేక ఇక్కడ కూర్చున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ మార్కండే నగర్. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? అదే కారు కొడుకు కారు దేని నడవరాదు. ఓకే ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్కండే నగరే. మీరు ఎందుకు కూర్చున్నారు? లైన్ ఉన్నారా? వాళ్ళని తీసుకొని పోదామని కూర్చున్నా. ఏందమ్మా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎట్లా ఉంది? ఎట్లా ప్రచారం ఎట్లా జరిగింది? ప్రచారం బాగానే జరిగింది. ఇక ఎవరు చెప్పే తిరిగి వాళ్ళు చెప్పిండ్రు దీనికి వేయండి అని. ఎవరు మా మనసులో ఉండేది మేము వేస్తాం కదా. మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే. ఇక్కడేనా? ఓకే. ఎన్నోసారి ఇది ఓటేయడం? నేనా 5 times అండి. 5 times. ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఓటేస్తున్నారు సార్? కరీంనగర్ సిపి గారు కూడా ఇప్పుడు మన ప్రజెంట్ ఇక్కడికి వెళ్ళి పోతా ఉన్నారు. ఆయన కూడా మనం లైవ్లో మాట్లాడించే అవకాశం ఉంది. ఎక్స్క్యూజ్ సార్, లైవ్ అవకాశం. కరీంనగర్ సిపి అభిషేక్ మహంత్ గారు ఉన్నారు. సార్, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు? ఎట్లా జరుగుతుంది సార్ ఎలక్షన్? అన్ని చోట్ల కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఏమి ఇష్యూస్ ఏం లేదు. ప్రశాంతంగా జరుగుతుంది అన్ని చోట. మనకు ఉండే ప్లాన్ ప్రకారంగా పోలీస్ సిబ్బంది కూడా పొద్దున నుంచి అందరూ వాళ్ళ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ జరిగింది. రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఫీల్డ్లో యాక్టివ్గా తిరుగుతాయి. చాలా జనాలు పొద్దున్న నుంచే ఎక్కువ యాక్టివేషన్లో ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమన్నా మీరు అదన ఫోర్స్ కానీ అట్లా ఏమని చెప్పిస్తున్నారు? అంటే ఎండాకాలం కాబట్టి కొద్దిగా జనాలు కూడా మార్నింగ్ వచ్చేస్తున్నారు ఎర్లీగా. బట్ అయినా కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని చోట క్యూ మేనేజ్మెంట్ కానీ, బయట 100 meters పెరిఫెరీలో కూడా మేనేజ్ చేయడం కానీ అన్నిట్లో కూడా మన సిబ్బంది ఉన్నారు. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత కూడా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి కూడా సేమ్ స్ట్రాటజీ కింద మేము చూస్తాం. డైల్ 100 కానీ ఇంకేదైనా మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి ఉదయం నుంచి? ఏమన్నా ఇప్పటివరకు అలాగే స్పెసిఫిక్గా ఏం రాలేదు. బట్ ప్రతి ఫిర్యాదు కోసం మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మనకు సిపి గారు అయితే చెప్తున్నారు. ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనాలు ఎక్కువగా వస్తున్నందున మాకు ఎప్పటికప్పుడు డిప్లాయ్మెంట్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. చాలామంది యువ ఓటర్లు కావచ్చు, మిగతా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది వచ్చారు. ఇక్కడ మొత్తం అన్ని పోలింగ్ సెంటర్లు, ఇది ఒకటే లొకేషన్కి అయినప్పటికీ కూడా దాదాపు ఒక 5-6 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. 5-6 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జనాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలామంది ఓటు ఎక్కడ ఉంది, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందని తెలుసుకునేందుకు ఇక్కడ పోల్ స్లిప్లకు సంబంధించిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ వాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళ ఓటర్ ఐడి ద్వారా తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది నిల్చున్నారు. ఏంటండి, మీకు ఎక్కడ తెలియట్లేదా? ఇది గంట సేపు అవుతుంది, ఇది దొరకట్లేదు. ఇప్పుడు ఇక్కడ అడిగితే ఏమంటున్నారండి? అడిగితే ఆన్లైన్లో కూడా వస్తలే అంటారు. కార్డులు మాత్రం పాత ఉంది, కొత్తది 2 ఉన్నాయి. కాకపోతే ఆన్లైన్లో చూపించట్లేదు, ఆ లిస్టులో కూడా చూపించట్లేదు. అంటే మీకు ఇంటింటికి వచ్చి పోలీస్ స్లిప్స్ పంచారు కదా, రాలేదా మీకు? ఓటర్ స్లిప్ ఇంటికి కూడా రాలే. 96% పోలీస్ స్లిప్లు పంచామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఇప్పటికే.
కానీ మాకు మాత్రం 2 వచ్చినాయి. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, కాకపోతే 2 మాత్రమే వచ్చినాయి. మీకు ఎట్లాంటి సమస్యలు అడుగుతున్నారు మేడం ఇక్కడ? సార్ అయితే స్లిప్లు ఇచ్చినాం సార్, దాదాపు 90% పనిచేసినాం సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొందరివి ఏంటంటే అందులో మేము వెళ్ళిన దగ్గర ఒక పిఎస్లో ఒక 2 ఉండడం, ఇంకొక పిఎస్లో ఇంకొక 2 ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు సార్. అంతే పంచడం మాత్రం టోటల్గా 90% 96% పనిచేసినాం సార్ మేమైతే. ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న ఫిర్యాదులు మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? చేస్తున్నాం సార్. వాళ్ళు ఏంటంటే ఒక 2 మాత్రం వాళ్ళు ఒక పిఎస్లో దొరికినాయి సార్, అవి ఇంటి దగ్గర ఇచ్చేసి వచ్చినాం. ఇంకొక పిఎస్లో మళ్ళీ ఇక్కడ వెతుకుతున్నాం సార్. వాళ్ళు అడిగి వీళ్ళకి ఏమేమి ఐడెంటిటీ కార్డ్స్ అలౌ చేస్తున్నారండి లోపలికి? ఆధార్ అయినా సరే సార్, ఓటర్ ఐడి అయినా తీసుకొచ్చినా సరే సార్, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే సార్, ఏదైనా సరే అలో చేస్తున్నాం సార్. సార్ మీరే కంచెలు వచ్చారు? నేను ఇక్కడే కరీంనగర్ అండి. ఏంది మీ ప్రాబ్లం ఏంది? ఏం లేదండి, మేడంకి ఇచ్చాను స్లిప్, వెతికిస్తుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇక్కడ చాలా మంది ఇక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళ ఓటర్ ఎక్కడ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడం మీరే కంచెలు వచ్చారు? ఓకే, ఓటు వేసారా? ఓవరాల్గా ఓటు హక్కు కోసం అయితే చాలామంది ఉన్నారు. ఇది ఒక్క కరీంనగర్ సప్తగిరి కాలనీలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ఓటర్ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే దాదాపు 78% పోలింగ్ అయింది. లాస్ట్ 2019 పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం 69% పోలింగ్ అయింది. అసెంబ్లీకి పార్లమెంట్కి ఒక 10% వేరియేషన్ ఉంది లాస్ట్ టైం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఓటు పర్సెంటేజ్ పెంచుతామని చెప్పి అధికారులు చెప్పారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే వాతావరణం సహకరించిన ఒకటి కావచ్చు, జనాలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కావచ్చు, ఈ పర్సెంటేజ్ పెరుగుతుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు కూడా చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఇప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తున్నారు. అయితే ఉదయం పూట 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పుడు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి, కొన్ని చోట్ల బ్యాలెట్ యూనిట్లు కావచ్చు, కంట్రోల్ యూనిట్లు కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే ఈసీఐఎల్ ఇంజనీర్లను అందుబాటులోకి ఇచ్చారు అధికారులు. వాళ్ళని తీసుకొచ్చి వెంట ఈవీఎంలు మార్చేసి ప్రస్తుతానికి పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చారు. అనిల్.